రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకే దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లను 22,500 కోట్లతో మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయించడం జరిగింది. ఇందుకు సంబంధించిన బిల్లులను ప్రతి వారం లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం పైన బురద జల్లడమే కొంతమంది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తారు అని బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ కేబినెట్ అందరి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఇల్లు అనేది లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. హౌసింగ్ శాఖ చూస్తున్నటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రావటానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒకటేసారి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి, ఏదో శాంక్షన్ చేసి ఇల్లు వదిలిపెడతాం, కట్టుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి వారం శాంక్షన్ చేసిన ప్రతి ఇంటికి పేదవాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం పైన కావాలని కొద్దిమంది ఏ పేదల కోసం అయితే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద జల్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ, వాళ్ళకి నిలువ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. కేవలం పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకొని కొద్దిమంది మాఫియా లాగా తయారై అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, సమాంతరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏమీ రాకుండా అడ్డంగా నిలబడి, కరెంటు కావాలంటే కరెంటు లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు, పిల్లలు చదువుకుందామంటే బడి లేదు. న్యాయంగా నేను నా కష్టాలతో కట్టుకున్న ఇంట్లో నమ్మకంగా ధైర్యంగా బతుకుదామనంటే ఆ ధైర్యం వ్యవస్థ కూడా లేకుండా చేసి వాళ్ళని భయంగా ఉంచుతూ వాళ్ళు కూలీ నాలు చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి వేల రూపాయలు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి వసతులు కల్పిద్దామని అక్కడ పోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దాడులు చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చి మనం నిర్మాణం చేసి ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేస్తా ఉన్నామో ఈ వెలుగు మట్టి